హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకోసం నా స్టైల్లో గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. పదండి లెట్స్ గో. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. దాన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి. పెనం మీద 5 లవంగాలు, స్మాల్ సైజ్ అంతా చెక్క తీసుకొని దాన్ని పీసెస్ లాగా డివైడ్ చేయండి. 5 పీసెస్ లాగా డివైడ్ చేశాను నేను ఇక్కడ. లవంగాలు ప్లస్ చెక్క కలిపి రోస్ట్ చేసేసుకోండి. ఇదంతా ప్రాసెస్ నేను చెప్పే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీరు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటే బెటర్ అండి. సో ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలండి. సో వన్స్ మనకి లవంగాలు ప్లస్ చెక్క ఈ రెండు రోస్ట్ అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలండి. సో ఇక చూడండి చిట్పట్లాడుతుంది. సో వన్స్ మనకి జీలకర్ర కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోండి. ధనియాలు కూడా లైట్ బ్రౌనిష్ కలర్లోకి కలర్ టర్న్ అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకోండి. సో మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వన్స్ టర్న్ అయ్యాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవచ్చండి. బిఫోర్ దట్ నేను మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే నేను చూపించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీకు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మీకు మసాలా ఎక్కువ వస్తుంది. సో నేను తీసుకుంది 1/2 కిలో కాబట్టి నాకు సరిపోతుందండి దానికి. సో మనం మసాలా గుత్తొంకాయలో దట్టిస్తాం కాబట్టి గుత్తొంకాయలో కూడా దట్టిస్తాం, ప్లస్ ఎక్స్ట్రా మసాలా కూడా కావాలి, ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి కావాలి కదండి. సో ప్లస్ చపాతీస్లో కూడా బాగుంటుందండి, ట్రై చేయండి గుత్తొంకాయ కర్రీ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్న గుత్తొంకాయ కర్రీ స్పెషాలిటీ వేరు కదండి. వేడి అన్నంలో గుత్తొంకాయ కూర కలుపుకొని తింటుంటే ఉంటుంది అండి, నెయ్యి వేసుకొని. ఆహా, వేరే లెవెల్ అబ్బా. సో చూసారు కదండి, ధనియాలు కూడా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి రోస్ట్ చేసుకోవాలి. సో వన్స్ ధనియాలు కూడా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ప్లేట్లో. ఆ తర్వాత పల్లీలు యాడ్ చేయండి. ఇక్కడ వన్ మోర్ థింగ్ అండి, నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేయట్లేదు. నువ్వులు యాడ్ చేసుకోవచ్చు మీరు. నేను జనరల్లీ నువ్వులు ప్రిఫర్ చేయను, ఎందుకంటే అది కొంచెం వేడి కదండి. సో అందుకని చెప్పేసి నేను నువ్వులు ప్రిఫర్ చేయను. ప్రెగ్నెన్సీ వాళ్ళు నువ్వులు తినొద్దు అని జనరల్గా అంటారు. సో నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను వేడి ఐటమ్స్ ఏది నేను ప్రిఫర్ చేయను. సో కావాలంటే మీరు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. గసగసాలు నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. సో ఎండు కొబ్బరి కూడా నా దగ్గర లేదండి. సో నా దగ్గర ఈ 3 ఐటమ్స్ మిస్సింగ్. జనరల్లీ నేను నువ్వులు ప్రిఫర్ చేయను కాబట్టి ఈ గసగసాలు అండ్ ఈ కొబ్బరి నా దగ్గర లేవు. సో నాకు వంకాయలు ఫ్రెష్గా కనిపించాయి. నేను మీకు వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు కావాలంటే మీరు ఆ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు పల్లీలు కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాను. నేను 1/2 కిలో ఆనియన్కి 1.5 ఆనియన్ తీసుకున్నానండి, 1.5 ఉల్లిగడ్డ. సో స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోకపోతే ఏంటి అంటే పెనం కంటేస్తుంది కదండి. సో అందుకనే పెనం నుంచి సపరేట్ అవ్వడానికి నేను ఆయిల్ వేసేసుకున్నాను. సో మనకి ఉల్లిగడ్డ కూడా లైట్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అవ్వాలండి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకోండి. మీరు జనరల్లీ ఈ ఐటమ్స్ అంతా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అంతా మీరు బాండీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పెనం మీద వేస్తే ఏంటి అంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందనే ఒక ఇంటెన్షన్తో నేను పెనం మీద రోస్ట్ చేసేస్తున్నాను అండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా. సో వన్స్ మనకి అది ఉల్లిపాయ కూడా రోస్ట్ అయిపోయాక అది తీసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం రోస్ట్ చేసుకున్న లవంగాలు ఉంటుంది కదా, లవంగా, చెక్క, జీలకర్ర అండ్ ధనియాలు మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర రోకల్ లేదండి, యాక్చువల్లీ రోల్ అనేది లేదు. సో రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లోనే పడుతున్నానండి. సో మీ దగ్గర ఉంటే మీరు రోకల్లో చేసుకోండి. రోల్లో అన్ని మసాలా ప్రిపేర్ చేసుకుంటే అది కూడా టేస్ట్ ఉంటుంది అండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో పడుతున్నాను. సో నేను ఇక్కడ ఈ 4 ఐటమ్స్ యాడ్ చేసి మిక్సీ పెట్టండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. సో మనం ఎట్ ఏ టైం అన్నీ వేసుకోవచ్చా అని మీరు అడిగితే ఎట్ ఏ టైం వేసుకోవద్దు అండి, ఎందుకంటే మనకి అవి బరకగా తగులుతాయి. సో వన్స్ మనకి ఆ 4 రోస్ట్ అయిపోయిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కూడా ఫైన్ పౌడర్ లాగా ఇలా అవ్వాలండి. సో ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చండి, రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయల తర్వాత చింతపండు నేను ఇక్కడ పెద్ద సైజ్ అంతా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. చింతపండు 5 మినిట్స్ బిఫోర్ దాన్ని కడిగి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ ముందే చెప్తున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి అండి.
రుచికి తగినంత. సో ఇదంతా ఒక్కసారి ఒక 5 సెకండ్స్ అలా మిక్సీ తిప్పండి. 5 సెకండ్స్ అండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టండి. మరీ చారు లెక్క అయితే తినలేమండి అది. సో చారు లెక్క కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ అవ్వాలండి. సో వాటర్ చూస్తూ వేసుకోండి. ఇలా మనకు పేస్ట్ లాగా అవ్వాలండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి నేను జనరల్లీ కుక్కర్లోనే వండుతానండి. ఎందుకంటే నాకు మా పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కాబట్టి నాకు అంత టైం ఉండదు. సో బండిలో వండేంత మీకు కావాలంటే బండిలో వండుకోవచ్చండి. నేను కుక్కర్లో వండుతానండి. కుక్కర్లో ఏంటి అంటే 2-3 విజిల్స్కి ఉడుకుతుంది అండి మనకు వంకాయ. మీకు అప్పుడు కూడా ఉడకలేదు అంటే మీరు కుక్కర్ విజిల్ తీసేసాక ఒక 5 to 10 మినిట్స్ పెట్టేసేయండి. జనరల్గా అయితే హార్డ్లీ 5 to 8 మినిట్స్ సరిపోతుంది, వంకాయ తొందరగా ఉడుకుతుంది. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పేసి ఒక ఉల్లిగడ్డ స్లైస్ వేసాను, కాకపోతే అది ఆయిల్ హీట్ అవ్వలేదు. ఇప్పుడు హీట్ అయిందండి. సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, అది వేసుకోండి. ఇక్కడ నేను బిఫోర్ కూడా నేను మీకు ఉల్లిగడ్డ చూపించాను కదా, 1.5 తీసుకున్నాను కదా. ఇక్కడ నేను 1 తీసుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. సో మనకి ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. సో బిఫోర్ దట్ ఏంటి అంటే మనం ఇది రోస్ట్ చేస్తూ అట్ ఎ టైం ఏం చేయాలి అంటే మనం పట్టిన మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా అనేది వంకాయలో దట్టించాలండి. సో వంకాయలు ఏంటి అంటే మీరు ఘాట్లులాగా పెట్టండి. సో ఘాట్లులాగా పెట్టేసి 4 సైడ్స్ పెట్టేసి అలా అని వంకాయని మొత్తం కట్ చేయకండి 4 పీసెస్. సో 4 లాగా ఇటు 2 ఘాట్లు అటు 2 ఘాట్లు ఒక 4 ఘాట్లు పెట్టి అందులో మసాలాని దట్టించండి. ఎందుకంటే ముక్కకి ఉప్పు, కారం, పసుపు ప్రతి ఒక్కటి తగిలితేనే ముక్క టేస్ట్ ఉంటుందండి. సో లోపల దాకా మసాలా పెట్టండి. నేను ఇది చేస్తూ ఆల్రెడీ నేను మసాలా దట్టించానండి వంకాయలకి. సో చూసారండి, ఇది కూడా ఆనియన్స్ కూడా మనకి రోస్ట్ అయిపోయినట్టే అండి మ్యాక్స్. ఇలా మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని రోస్ట్ చేసేసుకోవాలి. సో ఆ తర్వాత నేను 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. సో ఇక నేను మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా నేను ఆల్రెడీ కట్ చేసేసుకొని మసాలా దట్టించి పెట్టానండి వంకాయలకి. సో ఈ మసాలా అనేది మనకి వన్స్ ఆ పచ్చిమిర్చి అనేది వేగినాక మనం వంకాయలు వేసుకోవాలండి. మిగిలిన మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా కూడా మనం ఇందులోనే వేసుకోవాలి అండి. బట్ ఎప్పుడైతే వంకాయలు వేసుకున్నామో ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టండి. ఆ తర్వాత మగ్గినాక మిగిలిన మసాలా వేసుకోండి. ఆ తర్వాత ఇలా కరివేపాకు అండ్ టమాటా వేసుకోవాలి. నేను 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. టమాటా వచ్చేసి 1 వేసుకున్నానండి నేను. సో మీకు కారం తక్కువగా ఉంది అనుకుంటే మీరు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కారం తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువనే యాడ్ చేసుకున్నాను, పిల్లలు కూడా తక్కువ తింటారు కాబట్టి. సో మనం ఇప్పుడు విజిల్ పెట్టుకోవచ్చు అండి, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవచ్చు. ఒక 2-3 విజిల్స్ అండి, అంతకన్నా ఎక్కువ వద్దు. అంతకన్నా ఎక్కువ అయితే గుత్తొంకాయ అనేది మొత్తం పీసెస్లా అయిపోతుంది. సో చూసారా వంకాయ ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయండి గుత్తొంకాయ కర్రీ అంటే. సో చూసారా వంకాయ అలా ఉంది. మన ఎక్కువ విజిల్స్ వచ్చేస్తే ఏంటి అంటే వంకాయ అనేది పీసెస్లో అయిపోతుంది, తినలేమండి అది. సో మనకి మసాలాలో గుత్తొంకాయ ఉంటే ఆ టేస్ట్ వేరబ్బా. సో ఇలా అనమాట. మీకు కారం తక్కువగా అనిపిస్తే మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు అండి. సో చూసారు కదండి, ఇదండి నా స్టైల్లో నేను చేసిన గుత్తొంకాయ కర్రీ. మీరు అనుకోవచ్చు ఈ మాత్రం గుత్తొంకాయ కర్రీ మాకు రాదా అని. ఏదో అండి, నా ప్రయత్నం నేను చేశాను, మీకు నచ్చుతుందో లేదో, బట్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నా స్టైల్లో గుత్తొంకాయ కర్రీ నేను చూపించాను కదండి.
నన్ను ఎవరో డిస్కరేజ్ చేయకండి ప్లీజ్. నేను ఈ వీడియో ఎంతసేపు చేశానని నాకే తెలుసండి. నేను ఈ వీడియో 2 days బ్యాక్ తీశాను యాక్చువల్లీ. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు వాయిస్ ఇవ్వలేదండి. ఆ తర్వాత వాయిస్ ఇస్తున్నాను, నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను ఈ వీడియోకి. బట్ ఎన్ని టేక్లు తీసుకున్నానో నాకు తెలుసండి. దాదాపు ఒక 100 తీసుంటాను. ఒక్కటి కూడా వాయిస్ సెట్ అవ్వట్లేదు, మధ్యలో పోతుంది. సో ఏదేదో అని చెప్పేసి తీస్తూనే ఉన్నాను, రీట్రై చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా ఇది ఓకే అయిందండి. ఇది నాకు తెలిసి ఇది 101 102 అండి. సో ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ మీ అండి, డిస్కరేజ్ చేయకండి. నేను కూడా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్, నాకు వచ్చిన వంటకాలు మీకు నేను పెడుతున్నాను. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.